హలో అండి, బీరకాయ తొక్కు పచ్చడి చేస్తున్నాను. బీరకాయ తొక్కు, మిరపకాయలు, టమోటా, కరివేపాకు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డ, చింతపండు, ధనియాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు. ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులో ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఇట్లా వేయించుకున్నాం. ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చినాక ఇందులోనే ఎండుమిర్చి వేసుకున్నాం. ఇట్లా కొద్దిగా ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకున్నాం. అవి తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఈ బీరకాయ తొక్కును కూడా వేసేసుకున్నాం. బీరకాయ తొక్కు వేగిన తర్వాత కొద్దిగా ఒక చిన్న టమోటా ఒకటి వేసుకోవాలి. అది కూడా ఇట్లా కలుపుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. ఇట్లా అంతా వేగిపోయినాక ఇది పక్కన తీసి పెట్టుకున్నాం. అంతా ఇట్లా పక్కన తీసి పెట్టుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ మిరపకాయలు ఇవి ఫస్ట్ మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇట్లా మిక్సీ పట్టుకొని తర్వాత ఈ తొక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇందులో ఈ చింతపండు కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. మరీ నున్నగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకొని ఇది తిరగబాత పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపట అన్నాక కరివేపాకు ఆనియన్స్ వేసుకుందాం. కొద్దిసేపు ఇట్లా వేగిన తర్వాత ఈ పచ్చడి తిరగబాతలో వేసేసుకుందాం. అంతా పచ్చడి వేసుకొని కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చినంత వరకు వేగనిస్తే ఎన్ని రోజులైనా పచ్చడి చెడిపోదు. వేడి వేడి బీరకాయ తొక్కు పచ్చడి రెడీ. వేడి వేడి అన్నం లేకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.